వెరీ గుడ్ మార్నింగ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 8th అక్టోబర్ 2024 15th డే. మీ టార్గెట్ ఏంటో చూద్దాం. అట్ ద సేమ్ టైం 14th డే ఎంతవరకు చదివారో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతానో మీ యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ఏ బుక్స్ చదివినా కూడా ఇలా ఒక డైలీ టార్గెట్లా పెట్టుకొని చదివితే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లే. సో ఆ విధంగా ప్రాపర్ ప్లాన్ తోటి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. డెఫినెట్లీ ఒకరోజు మీద అవుతుంది. సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ దసరా ఆఫర్లో 50%కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే తక్కువ కాస్ట్ కదా అని తక్కువ అంచనా వేయకండి. బిఫోర్ దట్ మీరు నా క్లాసెస్ చూడండి. యూట్యూబ్లో 1-2 సార్లు క్లాసెస్ చూడండి. నచ్చితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తీసుకోండి. అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ ఉండదు. అండ్ రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనకి జీకే, పాలిటీ, కంప్యూటర్స్ అప్లికేషన్స్ కంప్లీట్లీ అయిపోయాయి. ఈచ్ సబ్జెక్ట్ కేవలం 50 రూపీస్. కెమిస్ట్రీ అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ 95% అయిపోయింది. మీకు ఇవి కూడా 50 రూపీస్. ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇది కూడా 60% అయిపోయింది. సో ప్రాపర్గా తీసుకొని ప్రాపర్గా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఇక 14th డే మన టార్గెట్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిస్టమ్ చదవమని చెప్పాను. కొంత భాగం సుప్రీంకోర్టు క్లియర్ చేయమన్నాను, టైగర్ రిజర్వ్స్ క్లియర్ చేయమన్నాను, చంద్రయాన్ గురించి నేర్చుకోండి అని చెప్పాను. సో నెంబర్ సిస్టమ్ అనేది మనం ఇంకొక క్లాస్లో క్లోజ్ చేసేయాలంటే 4 days మోర్ దాన్ అన్నఫ్. సో చూద్దాం కొన్ని క్వశ్చన్స్. వీలైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కలకత్తాలో సుప్రీంకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సెకండ్ వన్, 1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? థర్డ్ వన్, సుప్రీంకోర్టులో మొట్టమొదటగా ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవారు? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ పద్ధతి ద్వారా తొలగిస్తారో ఆ ప్రాసెస్ ఏంటో కూడా తెలియజేయండి వీలైతే. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది? రాష్ట్రపతి సలహాల కోసం సుప్రీంకోర్టుని సంప్రదించడం ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది? 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడం అనేది ఆర్టికల్ నెంబర్ ఎన్నవది తెలియజేస్తుంది? సుప్రీంకోర్టు గల అధికారాలు ఏవేవి? కేశవానంద భారతి వర్సెస్ కేరళ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అండ్ ఇయర్ కూడా మెన్షన్ చేయండి వీలైతే. చంద్రయాన్ 1, 2, 3 ప్రయోగించిన తేదీ ఏది? చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అధినేత ఎవరు? చంద్రయాన్ 3 ల్యాండర్ మరియు రోవర్ యొక్క పేరేంటి? మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆ విధంగా పిలవడానికి గల కారణం ఏంటి? నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ టైగర్ పథకం ప్రారంభించి 50 సంవత్సరాలైన సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఒక సంస్థను స్థాపించారు. అది ఏంటి? అందులో ఏ జీవులను సంరక్షిస్తూ ఉన్నారు? ప్రపంచంలో పులులు ఎక్కువగా కలిగి ఉన్న దేశం ఏది? రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? అది ఏంటి? సో ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే 15th మనం కనుక అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిస్టమ్ ఈ రోజుతోటి క్లోజ్ చేసేయండి. హైకోర్ట్స్ చదవండి, బయోస్పియర్ రిజర్వ్స్ చదవండి, న్యూ పార్లమెంట్ మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ న్యూ పార్లమెంట్ కన్స్ట్రక్షన్ అయిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ బేస్ మీద డెఫినెట్లీ అడిగే అవకాశం లేకపోలేదు. సో దాని ఆర్కిటెక్చర్ ఎవరు, దాని బిల్డర్ ఎవరు, ఎప్పుడు ఇనాగ్రేట్ అయింది, ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, సో తదితర ఇన్ఫర్మేషన్ అంతా చదవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ సిస్టమ్ కూడా క్లోజ్ చేసేయండి ఈ రోజుతో. అండ్ హైకోర్టు చదవండి, బయోస్పియర్ రిజర్వ్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని డెఫినెట్లీ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.